గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ వీడియోలో మన స్టూడెంట్స్ అయితే ప్రాక్టికల్స్ టాప్ లోడ్ వాషింగ్ మిషను నాన్ ఇన్వర్టర్లో ప్రాక్టికల్స్ అనేది చేయించడం జరుగుతుంది. వాటిల్లో వచ్చే ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ మనకి ఏమేమి వస్తాయి, వాటిల్లో మనం ఏదైనా ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ మిషన్లో మనం దాన్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఐడెంటిఫై చేసింది మనం ఆ వోల్టేజ్లు కానీ తర్వాత మనకి ఆ వచ్చే రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్లు చెక్ చేసి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా మనం కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వాషింగ్ మిషన్ కానీ రెఫ్రిజిరేటర్ ఏసీ దేనికి వెళ్ళినా కానీ కనీసం మనం దాన్ని ఒక 10 మినిట్స్లో అయితే ఐడెంటిఫికేషన్ చేయాలండి. ఐడెంటిఫై అనేది ఎక్కువ టైం తీసుకోకూడదు. అలాగే మనం కస్టమర్ ఇంట్లో ఎక్కువసేపు అనేది మనం టైం స్పెండ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మనం కస్టమర్ ఇంట్లో టైము డిలే చేసే కొద్దీ కస్టమర్కి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయిద్ది అనమాట. ఏదైనా ప్రాబ్లం అనేది ఎప్పుడైనా సరే వచ్చిన ఇష్యూని దాదాపు కస్టమర్ చెప్పిన మనకి ఆ ఫోన్ కాల్లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసే విధానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ వర్క్లో మీరు పూర్తి పురోగతి సాధించినట్టు అయిద్దనమాట. అలా కాకుండా మీరు దాని చుట్టూ తిరగడం, ఆ మిషన్ అంటే మీకు ప్రాబ్లం అనేది మీకు అర్థం కాలేదు అంటే మీరు ఆ మిషన్ని వర్క్ దాని మీద మీరు చేయలేరనమాట. ఎందుకంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం ఓన్లీ 10 మినిట్సే చాలా మ్యాక్సిమం ఫ్రెండ్స్. 10 నిమిషాలు అనేది ఎక్కువ సమయం అనమాట. మనం దాదాపు 5 మినిట్స్ అంటే లీస్ట్ 5 మినిట్స్ ఉండాలి. బాగా హైయెస్ట్ టైము 10 మినిట్స్ అంటే మీరు రెక్టిఫై చేయడానికి అనమాట. అది రిపేర్ చేయడం అనేది నెక్స్ట్ ప్రాసెస్. అంటే మీ దగ్గర పార్ట్ ఉండాలి. తర్వాత పార్ట్ లేకపోయినట్లయితే గనక మళ్ళీ మీరు ఆ షాప్‌కి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ టైం అంతా వేరనమాట. అలాగే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్‌గా మనం కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా రీజనబుల్‌గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అత్యాశ దురాశ అనమాట. మనం ఎప్పుడు కూడా అత్యాశతో గనక ఒక్క ఒక్క కాలుకి వెళ్ళి దానికి ఒక రూ. 2000 అలా మనం బిల్లింగ్ చేస్తే కస్టమర్ ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ పిలవడానికి చాలా ఇబ్బంది అయిపోయిద్దనమాట. ఎందుకంటే ఈయన వస్తే 2000 తీసుకెళ్తాడన్న ఇది కస్టమర్‌లో ఆయన మైండ్ సెట్‌లో మీరు తీసేయాలి. మీరేంటంటే మినిమమ్ బిల్లు అంటే ఏంటి, మనకి మినిమమ్ ఒక రూ. 1000 మిగిలితే చాలు ఫ్రెండ్స్. టోటల్లీ అంతకు మించి మనం ఒక కస్టమర్ మీద అంటే ఒక మిషన్‌కి ఎళ్తే మినిమమ్ రూ. 1000 మనకి టోటల్‌గా మిగిలితే చాలు అనుకోవాలి. ఆ రూ. 1000 మిగిలిన దాంట్లో మీరు రూ. 100 మీ కాదనమాట. వాటిని రూ. 100 పొదుపు చేయాలనమాట. రూ. 100 పొదుపు చేయాలి. రూ. 900 మీకు ఆదాయం వచ్చిందనుకోవాలి. అలా రోజు ఏదో ఒకటి ఒక 2 చేసుకోగలిగితే చాలు ఫ్రెండ్స్. అంటే 2 అంటే మనకి ఆ రోజే ఉంటాయో ఉండవో అని సందేహం ఉంటది. మనం ఎప్పుడైనా కూడా మన దగ్గర ఒక 4, 5 నేర్చుకుని ఉండాలి. అంటే కస్టమర్ ఇంట్లో ఉండేయి ఒక వాషింగ్ మిషనో, రెఫ్రిజిరేటరో, ఏసీయో, ప్యూరిఫైయరో లేతే అక్కడ మీరున్న ఏరియాలో ఏవైతే ఎక్కువున్నాయి అంటే ప్రతి కస్టమర్ ఇంట్లో ఉండేవి. ఒక టీవీ లేని ఇల్లు ఉండదు. అలాగే వాషింగ్ మిషను, రెఫ్రిజిరేటరు ఈ 3 కూడా కామన్‌గానే ఉంటాయి గాబట్టి, ఇవి అంటే ఇక్కడ పీసీబీ నాకు రాదు కదా, ఎల్ఈడీ టీవీలు చేయలేను అన్న ఆలోచన మీరు తీసేయాలనమాట. మినిమమ్ కొంచెం అంటే ఒక 10థ్ క్లాస్ చదువుకున్నా సరే, మీరు సరైన ఇన్‌స్టిట్యూట్‌లో సరైన మీకు ఒక ప్యాషన్ కింద తీసుకోవాలి. అంటే మనం బాగా బతకాలి అంటే, మనం ఏదైనా సరే ఆ వర్క్‌లో పూర్తిగా మనం సీనియారిటీ అనేది సంపాదించగలిగితే, ఇవేమీ పెద్ద కష్టమైనవి ఏం కాదు ఫ్రెండ్స్. మీరేమి
ఒక హిమాలయ పర్వతాలను ఏమో అధిరోహించట్లేదు. సింపుల్‌గా హాయిగా ఉండి ఇంట్లో ఉన్న వాటిని మీరు ఎవరో ఒక ఇంజినీర్ తయారు చేసిన ఆటిని జస్ట్ మీరు రిపేర్ చేస్తున్నారు అంతే. మీరేమి మ్యానుఫ్యాక్చరర్స్ ఏం కాదు గదా! ఇవి రిపేర్ చేయడానికి మీకు అనుభవం ఎందుకు ఉండట్లేదు అంటే, దాంట్లో మీరేంటంటే మీరు పూర్తిగా మీరు దాన్ని సంపాదించట్లేదు. ఏదో సగం సగం నేర్చుకోవడం, లేతే కొంచెం కొంచెం నేర్చుకోవడం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకలేసిందనుకోండి, 4 మెతుకులు తింటే మన కడుపు నిండదు కదా ఫ్రెండ్స్. పూర్తిగా అంటే మీకు దాదాపు మీ ఆకలిలో 80% అనేది ఆహారం తీసుకుంటేనే మీకు పూర్తిగా కడుపు నిండిద్దనమాట. 80% తీసుకుని 20% మన పొట్ట అనేది ఖాళీగా ఉంచాలి. అలాగే వర్క్ కూడా అంతే ఫ్రెండ్స్. కనీసం ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్ళి మీరు కనీసం 50% నేర్చుకోవాలి. 50% నేర్చుకుంటే మిగతా 30% అనేది మీ మీకు తగిలే అంటే మీరు వర్క్‌కెళ్ళినప్పుడు వచ్చే మీకు సమస్యలు, ఆ తర్వాత అక్కడొచ్చే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్‌ని మీరు ఐడెంటిఫై చేయడం అనేది దీనికేంటంటే సరైన ఇన్‌స్టిట్యూట్ మీరు ఎంచుకోవాల్సి ఉంటది. ఇందులో గనక మీరు ఇన్‌స్టిట్యూట్ ఎంచుకోవడంలో గనక మీరు విఫలమైతే గనక మీరు దాంట్లో సరైన పురోగతి సంపాదించలేరనమాట. మెయిన్ ఏంటంటే ప్రాక్టికల్స్ అనేది ఉండాలి ఏ ఇన్‌స్టిట్యూట్‌కైనా. దానికి చెప్పాగా ఫ్రెండ్స్ మన దాంట్లో మీకు ఒక డిస్క్లైమర్ అనేది నేను ప్రతిరోజు కూడా అది స్టూడెంట్ అవేర్‌నెస్ డిస్క్లైమర్ అనేది నేను డైలీ పెడతా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు స్మోక్ చేసేవాడికి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, అలాగే డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, ఇలా ఎలా అయితే మనకి అవేర్నెస్ ఉందో అలాగే మీకు ఇన్‌స్టిట్యూట్‌ల గురించి అంటే మనం ఎలా మనం ఇన్‌స్టిట్యూట్‌లని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మరి వాళ్ళు ఫ్యాకల్టీలకి సాలరీస్ ఇచ్చుకోవడం ఆటికి, ఈటికి రెంట్లు అవి ఇవి చాలా ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా మనం తప్పు పట్టకూడదు. అయితే ఇక్కడ మనం కూడా కాపాడుకోవాలి కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం 4 ఇన్‌స్టిట్యూట్లు తిరిగితే మన డబ్బులన్నీ గొల్లైపోతాయి. మీకేంటంటే వాటి మీద ఉన్న కాన్ఫిడెన్స్, వర్క్ మీద ఉన్న శ్రద్ధ కూడా తగ్గిపోయి బాగా చిరాకొచ్చేసి ఏ జీవితం ఏంటా ఏం చేయాలా అనే తలకాయ నొప్పి క్రియేట్ అయిపోద్ది. అందుకని మీరేంటంటే సరైన ఇన్‌స్టిట్యూట్‌ని ఎంచుకోవాలి. అది ఎంచుకున్నప్పుడు మాత్రమే మీరు మీ మనీ వేస్ట్ అవ్వకుండా, మీ టైం వేస్ట్ అవ్వకుండా మీకు పూర్తిగా వర్క్ అనేది వస్తది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి ఇన్‌స్టిట్యూట్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు జాయిన్ చేసుకోరు ఫ్రెండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. దానికోసం కొంచెం వెయిటింగ్ అనేది చేయాల్సి ఉంటది. తప్పదది. ఎందుకంటే మంచి కోసం మనం ఇప్పుడు ఒక చాట పాలు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఒక చాట పాలు బాగున్నాయి అనుకోండి. బాగా మంచి పాలు పోస్తుంటే ఆయనకి ఏంటంటే ఆ పాలు పోసే ఆయన దగ్గర జనాభా క్రౌడ్ ఎక్కువగా ఉంటది. ఆ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాల్సి ఉంటది. అలాగే మనకి ఎమ్మటనే హై టెంపర్‌తో ఎప్పుడూ కూడా ఎక్కడ జారొద్దు ఫ్రెండ్స్. హై టెంపర్‌తో చేరితే మీ డబ్బులు వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉండదు. అది కాక ఏంటంటే మళ్ళీ ఆ డబ్బులు మనం సంపాదించుకోవడానికి నానా బాధలు పడాలి. అందుకనే ఎవరైనా సరే కొంచెం నిదానంగా ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ గురించి తెలుసుకుని, అలాగే అక్కడ ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ నంబర్లు తీసుకుని, వాళ్ళని కూడా మీరు కొంచెం వాళ్ళు ఖాళీ సమయంలో ఒక 5 మినిట్స్ మాట్లాడితే మీకు పూర్తి అవగాహన అనేది రావడం జరుగుద్ది. అది ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా పర్లేదు. ఎంత దూరంలో ఉన్నా పర్లేదు. మనం వర్క్ అనేది మాత్రం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఆ నేర్చుకుని అక్కడ ఉన్న ఇన్‌స్టిట్యూట్ మనకి పూర్తిగా కనీసం 50% అంటే ఏదైనా ఒక వాషింగ్ మెషినో, రెఫ్రిజిరేటర్ ఏదైనా గానీ 50% అయితే మనకి
ప్రాక్టికల్స్ మెయిన్ ప్రాక్టికల్స్ ఫ్రెండ్స్. ప్రాక్టికల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రాక్టికల్స్ లేవంటే గనక మనం పూర్తిగా పురోగవృద్ధి అయితే మనం సాధించలేం ఫ్రెండ్స్. ప్రాక్టికల్సే మెయిన్ అనమాట. మన మన చేత్తో మనం చేసినప్పుడు మాత్రమే మనకైతే వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు మీరు చేయటమే కాదు, దాంట్లో వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఆ ఫ్యాకల్టీ అనేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం మీకంటూ ఆ ఏదైతే మీరు ఒక కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకున్నారో దాంట్లో 100కి 100% మీ డౌట్లు అయితే క్లారిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. 100% క్లారిఫై అయితేనే మీరు 50% సస్టైన్ అవుతారనమాట. అంటే 100% అయితే 50% మాత్రమే మీరు దాంట్లో ఖచ్చితంగా పురోగవృద్ధి అయితే సంపాదించగలుగుతారు. ఆ తర్వాత మీరు మిగతా 80% మీరు వెళ్ళిన తర్వాత మీరు ఓన్గా ఒక్కలే ఉన్నప్పుడు వాటిని ప్రాక్టికల్స్ అనేది చేయాలి. ఆ ప్రాక్టికల్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నేర్చుకున్నప్పుడు ప్రాక్టికల్స్ అన్నీ చేసినప్పుడు అందరూ కూడా పూర్తిగా ఏ డౌటు లేదని వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి మీరు చేయడం మొదలుపెట్టిన తర్వాత మీకు అనేక డౌట్లు అనేక ఇబ్బందులు అనేది రావడం జరుగుతుందన్నమాట. వచ్చినప్పుడు ఏంటంటే వాటిల్లో ఆ ఉన్న బ్యాచ్ నెంబర్లు, మీ బ్యాచ్లో ఎవరైతే అందరూ ఉన్నారో ఆ బ్యాచ్ నెంబర్లు ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకుని మీరందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటా ఉన్న దాని మీద ఏంటంటే మెల్లగా మీరు ఇంకొక 30 డేస్ కల్లా మీరు 10 మిషన్లు లేకపోతే 10 రెఫ్రిజిరేటర్లు 10 ఏసీలో చేసేపాటికి మీకు పూర్తిగా అయితే అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ మిషన్ ఒక్కోటి మీరు చేసే కొద్దీ కూడా మీలో ఆనందం ఉత్సాహం అన్నీ వస్తాయి. అంటే అక్కడ డబ్బులు ప్రధానంగా కనపడవు ఫ్రెండ్స్. చాలా విచిత్రం ఏంటంటే మనం డబ్బు కోసం మనం పరిగెడుతున్నాం అనుకుంటాం, కానీ మీరు ఒక మిషన్ మీకు మీరుగా రిపేర్ చేయగలిగినప్పుడు మీకు వచ్చే కిక్కు ఆనందం ఉందో చూశారు. ఆ ఆనందం మీ ఆనందమే మీ కళ్ళల్లో కనపడుతుంది, కానీ మీకు అక్కడ డబ్బు కనపడదు అనమాట. అందుకని అందరూ కూడా పూర్తిగా ప్రాక్టికల్స్ అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఆ ఖచ్చితంగా ప్రాక్టికల్ చేసినప్పుడు మాత్రం మీరు చాలా పర్ఫెక్ట్గా సస్టైన్ అవుతారు. మనకి ఏదైనా ఒక మిషన్ రిపేర్ చేసేటప్పుడు దాంట్లో పూర్తి అవగాహన అయితే పొందాలన్నమాట. దాంట్లో ఏమేమి ఇబ్బందులు వస్తాయి, తర్వాత మనకి దాంట్లో వచ్చే ట్రబుల్ షూటింగ్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రబుల్ షూటింగే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. మనం ఏంటంటే ఎర్రర్ కోడ్స్ మీద ఎక్కువగా ఆధారపడకూడదు. ఎర్రర్ కోడ్స్ అనేది జస్ట్ మన అవగాహన కోసం మాత్రమే మనం వాటిని వినియోగించుకోవాలి. ముందు మనకి కావాల్సింది ఏంటంటే ప్రతి పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, తర్వాత వాటి యొక్క రెసిస్టెన్స్లు ఏంటి, వాటి యొక్క వోల్టేజ్లు ఏంటి, అలాగే తర్వాత మనం కంప్లీట్ మిషన్ అనేది కంప్లీట్ తీసి బిగించగలిగితే మనకి కొంత ఎక్కడెక్కడ ఏ స్క్రూలు ఉంటాయి, ఏ పార్ట్లు ఎలా బిగించాలి, ఆ తప్పు బిగిస్తే ఏమవుతుంది, ఇలా ప్రతిదీ కూడా ట్రబుల్ షూటింగ్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా నేర్చుకున్న తర్వాత దాంట్లో వచ్చే ఏమేమి ఏ రకాల ఇబ్బందులు వస్తాయి. మనకి ఎక్కువ మంది పీసీబీ కంప్లైంట్లు మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు వర్క్ రానప్పుడు ఏమవుద్దంటే అది కాదు ఇది, ఇది కాదు అది అని పార్ట్లు మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కస్టమర్కి ఎప్పుడైనా ఒక ఇబ్బంది చెప్పాము అంటే రెండో ప్రాబ్లం మనం మళ్ళీ చెప్పకూడదు అనమాట. అంటే ఒక ఇన్లెట్ వాల్ పోయిందని చెప్పాం, మళ్ళీ తర్వాత ఇన్లెట్ వాల్ కాదు పీసీబీ పోయింది, పీసీబీ కాదు వైరింగ్ కిట్ పోయింది, లేకపోతే ఇంకోటి పోయిందని ఇలా కస్టమర్కి 4 రకాల ఇబ్బందులు చెప్పి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే మీ మీద ఉన్న నమ్మకం అనేది వాళ్ళు కోల్పోతారు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఒక 4-5 వర్కులు అయితే ఖచ్చితంగా ఉండేటట్టు
చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఎక్కువగా ఉండడం, అంటే మనకి ఈ చిన్న చిన్న కొద్దిగా నేర్చుకుని కూడా ఏదో ఒక రకంగా చేసేవాళ్ళు ఈ ఎక్కువైపోయిన కారణంగా ఏంటంటే వాళ్ళు పూర్తిగా సస్టైన్ అయ్యి బతకలేరు. ఇటు వీళ్ళని బతకనివ్వరు. అలా ఏంటంటే కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే నేర్చుకోవడానికి డబ్బులు లేక, సమయం లేక ఇలా చేస్తూ ఉంటారనమాట. అందుకే అందరూ మంచి అవేర్నెస్‌తో వర్కులు నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.